నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సాయి. ప్రస్తుతం మా న్యాయవాది ఎవరైతే ఉన్నారో మొయినాద్ అతను కన్నుమూయడం జరిగింది. ప్రస్తుతం మనం హాస్పిటల్ వద్ద మనం ఉన్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్ కూడా. అసలు ఇది యాక్సిడెంటా లేదంటే కావాలని ఏమైనా జరిగిందా, లేదంటే ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ వద్ద ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం కంప్లీట్ అవుతా ఉంది, విచారణ కొనసాగుతా ఉంది. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సో ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఏం జరిగింది ఇక్కడ? అంటే పొద్దున రెడీ అయ్యి ఆయన కారు ఎక్కుతా ఉండే దాకా చాలా బాగున్నారు, ఆ తర్వాత ఏమైంది? ఇది చాలా పకడ్బందీగా కుట్రపూరితంగా జరిగినటువంటి హత్య. దీంట్లో ఒక ఆర్డినరీ మ్యాన్ కూడా ఆ వీడియోస్ చూస్తే ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ ఎ బ్రూటల్ మర్డర్, బట్ ఇట్ మైట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్. గతంలో కూడా మొయిజుద్దీన్ మీద 4 సార్లు అటెంప్ట్ చేయడం జరిగింది. ఈజ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ ప్రొఫెషనల్లీ. ఒక న్యాయవాదిగా కోర్టులలో కొట్లాడుతున్నటువంటి కేసులను న్యాయవాదిపై దాడికి ప్రధాన కారణమని మాకు దీన్ని అర్థమవుతా ఉంది. గతంలో కూడా తను అనేక సందర్భాలలో తన ఇంటి మీద దాడి జరిగినప్పుడు, తన ఆఫీస్లో వచ్చి అటాక్ జరిగినప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాడు. వి నీడ్ అ ప్రొటెక్షన్ అని చెప్పి అడగడం జరిగింది. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ప్రొటెక్షన్ కల్పించకపోవడం వల్ల దిస్ ఈస్ అ టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ నాట్ ప్రొవైడింగ్ ది పోలీస్ ప్రొటెక్షన్ టు ది ఫ్యామిలీ. దట్ హాస్ అల్టిమేట్లీ ఎండెడ్ ఇన్ ఎ బ్రూటల్ మర్డర్. 90 రోజులలో కూడా ఛార్జ్షీట్ వేయకపోవడం వల్ల సప్నను హత్య చేసినటువంటి 4 ఈరోజు డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చినారు. అంటే ఈరోజు ప్రభుత్వానికి కానీ పోలీసులకు ఉన్నటువంటి టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్పుట్స్ అన్నిటిని చూసుకుంటే ఒక ఛార్జ్షీట్ వేయలేనటువంటి ఒక పరిస్థితి, లేకపోతే న్యాయవాదుల యొక్క జీవితాల మీద ఇట్ డజంట్ మేక్ ఎనీ మ్యాటర్ అని మేము అదే మాట్లాడుకుంటా ఉన్నాము. అంటే ఒక లైఫ్కి ఒక వాల్యూ ఉన్నదా లేదా? మా నాన్నకు హత్య చేయడానికి ప్రధానంగా తను న్యాయవాదిగా వక్ఫ్ ప్రాపర్టీస్ ని కొందరు గ్రాబ్ చేస్తుంటే దానికి వ్యతిరేకంగా తను ఫైట్ చేస్తున్నాడు కోర్టులో, అది ప్రధాన కారణం అని తను చెప్పడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, న్యాయవాదులుగా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ గా మేము అందరం డిమాండ్ చేసేది, ది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ తక్షణమే ఈ హత్య మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కాన్స్టిట్యూట్ చేయాలని. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే టాప్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి ఒక 3 men కాన్స్టిట్యూట్ చేసి హైలీ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ తోటి ఇన్వెస్టిగేట్ చేయాలనేటటువంటిది మా డిమాండ్. అండ్ వి ఆల్సో డిమాండ్ ఇమీడియట్లీ విత్ ఇన్ ది 24 hours నాట్ ఓన్లీ దోస్ హూ హ్యావ్ డన్ ది యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళే, దాని ఎంటున్న కుట్రపూరితున్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలనేటటువంటిది డిమాండ్. ఆ కుటుంబానికి ఆ సన్ కూడా ఫరాన్ ఈజ్ అ యంగ్ లాయర్ and he also expressed that there is a serious threat to him and his family. So the government should immediately come up with a police protection to the family. If these 3 things are not immediately done, the entire legal fraternity will give a call for a protest across the state. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ ఇస్తాము. ప్రొటెస్ట్ లో న్యాయం జరిగే వరకు ఆ కుటుంబానికి మేమంతా కూడా పోరాటంలో ఉంటాము. అదే విధంగా చూడండి, అనేక పోరాటాలు చేస్తే న్యాయవాదులు ఈరోజు బిల్ రూపంలో వచ్చింది, కానీ ఈరోజు బిల్లు పాస్ చేయి ఇన్ని నెలలైంది, దాని ఒక గజెట్ చేయలేదు, ఒక యాక్ట్ రూపంలో రాలేదంటే ఈరోజు మేము ఎక్కడ ఉన్నాము అనేటటువంటిది ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఏ చట్టాలైతే తక్షణమే వస్తున్నాయి, నిజంగా కూడా న్యాయవాదుల ఆకాంక్షలు ఇవి. న్యాయవాదుల పోరాటాలు దాదాపుగా దశాబ్దం నుంచి జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా మా డిమాండ్ ఏంటంటే, ఇమీడియట్ గా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఫామ్ లో తక్షణం తీసుకురావాలి. లేని పక్షంలో ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. Brutally dashed by a car, Scorpio car, as can be seen in the CCTV cameras. My father was an advocate in the High Court of Telangana and City Civil Court, other courts, for the past 35 years. I am also a practicing advocate for the past 8 years. So this is an issue in respect of 2 prime accused, Mujahid Alam Khan and Mehboob Alam Khan, against whom my father has been fighting cases. They are Waqf grabbers and Waqf encroachers. Anwarul Ulum Waqf, Mumtaz Yarudullah Waqf of Malakpet, Anwarul Ulum Waqf at Mallepalli, and Aiza, Madrasa Aiza, which college he constructed on the name of his grandfather, Nawab Shah Alam Khan Engineering College. These 3 are Waqf institutions. He grabbed all these 3, Mujahid Alam Khan. So my father was fighting against that privatization. It is public property, should be used for public benefit, for minority benefit or whatever downtrodden. They formed private trust, their family members are managing it, and they grabbed that Waqf property by managing Waqf board, by removing the records from there.
So my father was fighting against them. This is the sixth attack on him, and unfortunately, which proved to be fatal. Earlier, also 5 different times attack had happened. He was attacked at his office in Gun Foundry. At his in early morning, once 3 years back, also similar attack happened outside Masjid at early hours of Fajr prayer, morning prayers. I expect the media to give us a moment of privacy and not to further precipitate the matter. Police will take police. No, not recent threats. Threats were keep coming by unknown calls. Yes. Okay, I have to go for the postmortem. వెళ్ళడం జరిగింది. ఆ సౌండ్ కి వాళ్ళ పిల్లడు వాళ్ళ అబ్బాయి వచ్చి మనకు వాళ్ళని ప్రైమరీగా మహావీర్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకొని ఎమర్జెన్సీ పర్పస్ ఇక్కడ ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వైల్ అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్ ఆయన చనిపోయడం జరిగింది. దాని మీద వెహికల్ ట్రేస్ అవుట్ చేయడం కోసం టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ ట్రేస్ అవుట్ చేస్తాము. కేసు రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ డీటెయిల్స్ తర్వాత ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము. దాని ఆధారంగా మేము డీటెయిల్స్ మీకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు. ఇట్లా జరిగింది. ఇట్లా దిగుతుంటే అన్నోన్ వెహికల్ వచ్చి డాష్ ఇచ్చి జరిగింది. ఆయన స్టేట్మెంట్ తీసుకుని అన్ని ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అవి చెప్తాము. ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు రివీల్ చేయలేను. ఆఫ్టర్ డీటెయిల్స్ నేను కన్ఫర్మ్ చేసుకున్నాకనే రివీల్ చేసి చెప్తాను. ఒక 4 చేస్తున్నాం సార్. ఆ వెహికల్ గురించి 4 టీంలు ఫామ్ చేసి తిప్పుతున్నాం సార్.